వారికి వడ్డీ లెక్కలు ఎలా చేయాలని చూస్తున్నారా? వడ్డీ లెక్కలు చాలా ఈజీగా సరైన పద్ధతిలో నేర్చుకుందాము. అసలు వచ్చేసి 10,000, వడ్డీ రేట్ వచ్చేసి 2 రూపాయలు, సమయం వచ్చేసి 10 నెలలు. దీన్ని మొత్తం ఎంత వస్తుందంటే, ఇప్పుడు అసలు ఎంత? 10,000. 10,000కి ఇది అసలు 10 నెలలు. నెలకి ఎంత వస్తుంది, ఒక్క నెలకి ఎంత వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. 10,000కి 10,000 రాసుకోండి. ఇది 1 రూపాయి, ఇంకో 10 వేసుకొని ఇంకో రూపాయి, అంటే 2 రూపీస్ ఇంట్రెస్ట్ కదా, అందుకని యాడ్ చేసుకోండి. ఈ 2 zeros అనేది క్యాన్సిల్ చేయండి, అంటే 1 మంత్కి వచ్చేసి 200 రూపీస్. అలాగే 200 × 10, అదే 10 నెలలకు చేస్తే 2,000. దీన్ని బట్టి అసలు 10,000కి మనకు 10 నెలలకు వడ్డీ వచ్చేసి 2,000 రూపాయలు, మొత్తం కలిపి 12,000 రూపాయలు. ఇలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే 10,000 రూపాయలకి 1.5 పైసలు, అంటే 1.5 రూపాయి. దీని వడ్డీ అసలు మొత్తం ఎంత పడుతుంది అనేది తెలుసుకుందాము. 10,000కు 10,000, ఇది 1 రూపాయికి 1.5 అంటే ఎంత? దీంట్లో సగము 5,000. దీన్ని యాడ్ చేసుకుంటే 0, 0, 0, 5, 1. 2 zeros క్యాన్సిల్ చేస్తే పర్ మంత్కి వచ్చేసి 150 రూపాయలు. 1 నెలకు 150 అంటే 150 × 10 నెలలకి ఎంత? 1,500. రూపాయిన్నరకి 10,000కి 10 నెలలకి 150, 1,500, ఇది 10,000, 11,500 రూపాయలు అసలు మొత్తం వస్తుందండి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు.